Hello, my dear lovely YouTube family. Welcome back to Vandan's World. Today's video is all about family time. మా వదిన వాళ్ళు వడి బియ్యం పోయించుకొని అండ్ సత్యనారాయణ కథ చెప్పించుకోవడము. లైక్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ అండి. సత్యనారాయణ కథ అంటే ఇష్టం లేని తెలుగు వాళ్ళు కానీ ప్రపంచంలో ఎవరు ఉండరు. సో ఎవ్రీ హిందూ విల్ లవ్ టు డూ దట్ పూజ. అండ్ ఈ ప్రాసెస్ ముందు వడిబియ్యం పోయించుకోవడం ప్రతి తెలుగు అమ్మాయికి చాలా ఇష్టం. సో దట్స్ హౌ ద ఫ్యామిలీ టైమ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ దట్స్ హౌ ద ఈవెంట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్లీజ్ వాచ్. సో ప్రతి పెళ్ళైన అమ్మాయి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా పూజలు చేసుకుంటున్నప్పుడు, గృహప్రవేశం చేసుకుంటున్నప్పుడు, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అలా మంచి సమయాలు చూసుకొని వడిబియ్యం పోయించుకుంటారు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇలా హస్బెండ్తో కూర్చొని ఇలా అమ్మ వాళ్ళతో వడిబియ్యం పోయించుకోవడం, ఫ్యామిలీ టైం లైక్ అందరు గ్యాదర్ అవ్వడం, పూజ చేయడము అండ్ ఆల్. మా వదిన ఇంకా వాళ్ళ హస్బెండ్ కూర్చొని ఇంకా మా అత్తగారు ఫార్మాలిటీస్ అన్నీ చేసి వడిబియ్యం పోస్తున్నారు అనమాట అక్కడ. నెక్స్ట్ ఇంకొక అత్తయ్య అలా. సో ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దాట్. अयं महत्तत्समुहूर्तोऽस्तु एतत्समुहूर्तकाले सूर्यादीनां नमानां ग्रहाणां पूजयतापरसिद्धिरस्तु अस्तु नामरूपाभ्यां देवी सर्वमङ्गलं देवरङ्कुनाङ्कुं शुक्लां वरदरं विष्णुं दधिवर्णं चतुर्भुजं प्रसन्नोदरं ध्याय सर्वविघ्नोपशान्ते तदेव लग्नं सनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते एकरेकं स्मरामि यत्र विष्णुकृष्णकृपाद्धोदर्शरः तत्र श्रीर्विजयोद्भुद्ध्रुवामि मम हृदय सकल कल्याण भाजामि पुरुषोत्तम जगन्नित्यं प्रयामि धर्मः मन्त्रेकं मुञ्चन्द्राना वेलुन् भागस्मान् पुष्टुतैतो अक्षतरेड्डी अयं महत्तत्समुहूर्तोऽस्तु एतत्समुहूर्तकाले सूर्यादीनां नमानां ग्रहाणां पूजयतापरसिद्धिरस्तु अस्तु नामरूपाभ्यां देवी सर्वमङ्गलं देवरङ्कुनाङ्कुं सर्वभुजमङ्गलं शुक्लां वरदरं विष्णुं दधिवर्णं चतुर्भुजं प्रसन्नोदरं ध्याय सर्वविघ्नोपशान्ते तदेव लग्नं सनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते एकरेकं स्मरामि यत्र विष्णुकृष्णकृपाद्धोदर्शरः तत्र श्रीर्विजयोद्भुद्ध्रुवामि मम हृदय सकल कल्याण भाजामि पुरुषोत्तम जगन्नित्यं प्रयामि धर्मः शरण्यत्र्यम्बके देवी नारायणी नमोस्तुते ओम श्री लक्ष्मी పురాణాలని 18 పురాణాలు ఎలా ఉంటాయో అలాగే కొన్ని స్నాన పురాణాలు పంటకు పోసారు కదా ఆ 100 తప్పులు అయిన తర్వాత అలాగే మన తప్పులు అయిపోగానే మనం ఇచ్చాం మన తప్పుల్ని అంటే రాక్షసులు
రాక్షస జాతి రాహుగ్రహాలు అంటే రాహుకేతులు అంటే రాక్షస జాతి అన్నమాట. ఆ రాక్షస జాతిలో వీళ్ళిద్దరూ ఆ అమృతాన్ని నాకారు కాబట్టి 2 నాలుకలు వచ్చింది. అందుకనే అది ఎట్లా పడింది, దర్భ మీద పడింది ఆ అమృతం. దర్భ మీద పడినప్పుడు ఆ దర్భని ఈ దగ్గర మహాగ్రహాలు ఇలా ఇవే అన్నమాట. మనం పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రహాలు మన స్థానంలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు, ఇంకో స్థానంలో వెళ్ళి చెడు చేస్తూ ఉంటాడు. అలా చెడు గ్రహాల వల్ల దారిద్ర్యం ఉంటుంది. ఇలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు మానవులందరూ, అనేక కష్టాలు పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. మా బాల త్రిపుర సుందరి అప్పుడే స్కూల్ నుంచి వచ్చిందనమాట. సో డ్రెస్ చేంజ్ చేసేసి తీసుకొచ్చాను. తనకి ఇంకా ఆకలిస్తుంది కదా, ప్రసాదం తింటుంది. సో చిన్నపిల్లలకి ప్రసాదం ముందుగా ఇవ్వడంలో తప్పేం లేదు. అంటే అక్కడ సపరేట్గా ఉన్న ఫ్రూట్స్ అవి తీసి ఇచ్చాను అనమాట. ఎవరైతే ఏ కర్మలైతే చేస్తారో ఆ కర్మానుష్ఠానం అనుభవిస్తూ ఉంటారు, మన కర్మఫలం అనుభవిస్తూ ఉంటారు. ఆ కర్మలన్నీ తీరిపోతేనే కష్టాలు తీరతాయి. ఆ కష్టాలు తీరాలి అంటే వాళ్ళు నేను భూలోకంలో సత్యదేవుడిగా వెలిచాను కాబట్టి నాకు సంబంధించినటువంటి పూజ చేసుకొని, నాకు సంబంధించినటువంటి 5 రకాలైనటువంటి ఆ కథలను చెప్పుకొని అది విన్నవారికి చేసుకున్న వారికి కూడా ఆ కష్టాలు తీరిపోతాయి. చంద్రకేతు మహారాజు ఒక వ్రతం చేస్తున్నాడట. చేస్తుంటే ఈయన అంత ప్రపంచం అంత అంతఃపురం పెట్టుకొని అంత రాజ్యం పెట్టుకొని ఈ నేల వదిలి కూర్చొని చేస్తున్నాడు, ఏమిటో చూద్దామని ఆ సాధు పదవికి అక్కడ వెళ్ళాడు. వెళితే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఆ వ్రతం అంతా కూడాను మధ్యలో డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు కాబట్టి ఆ కథ అంతా విన్న తర్వాత మాట్లాడాడు బాబుగారితో. మధ్యలో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అయ్యా మీరు ఈ వ్రతాన్ని ఎందుకు చేసుకుంటున్నారు, చేసుకుంటే నీకు ఆశిస్తున్నారు అని అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు చెప్పాడు, నాకు పుత్ర సంతానం లేదు సార్, నా తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించే మానవుడు అందుకోసం అని చెప్పి నేను ఆ పుత్రుడి కోసం ఆ యొక్క సత్యనారాయణ చెప్పిందట. ఏమైందంటే స్వామి మనకి సంతానం లేనప్పుడు ఈ యొక్క వ్రతం చేసుకుంటామని చెప్పి ఆ స్వామి చెప్తాను. ఈవేళ మరి భారతాల మహోత్సవం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం అయిన తర్వాత ఆ భారతాల మహోత్సవం చెప్పగా ఆ సాధువు అన్నదట, ఆ అమ్మాయి పుట్టింది ఇప్పుడే కదా, చుట్టుపక్కల అంతా వచ్చేసారు, మన దర్శనం చాలా లేట్ అయిపోతుంది, వీళ్ళందరూ భోజనాలు పెట్టాలి, మనకి పాపకి మరి కానుకలు అన్నీ ఇస్తారు. ఇంకా మా బాల త్రిపుర సుందరి చక్కగా అలా ప్రసాదం తింటుందన్నమాట. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది కదా, రవ్వతో అలా అన్నీ. ఆ దేవుడు ప్రసాదాలు ఏవైనా సరే అసలు అమృతంలా ఉంటాయి, మంచిగా చక్కగా కుదురుతాయి అలా దేవుడివి అనేసరికి. అండ్ మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లల ఫీడ్లో మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఒక పక్క అందరికీ ప్రసాదాలు ఇస్తూ మా ధన్వికి అలా ఫుడ్ పెట్టేశాను. నచ్చింది కదా ఈరోజు వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.